మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ముగ్గేసుకుందామని వాకిలి తుడుచుకొని అది వాటర్ అయితే తెచ్చి పెట్టుకున్నానండి. చక్కగా కడిగేసుకొని ముగ్గు పెట్టుకుందామని. ఈరోజు వీడియో బాగుంటుంది చూడండి, ఓకేనండి. చూడండి, కడిగేసి ముగ్గు పెట్టేశానండి. పెట్టేశానుగా, చూసారు కదా. శుక్రవారం నాడండి పూజ చేసుకున్నాను నేను. నా పూజ చూడండి. పూజ అయిపోయాక నేను మా కళ్ళంకి వచ్చానండి. మా కళ్ళం దగ్గర మా తోటకోళ్ళ గారి ఇల్లు కూడా ఉంది పక్కన. ఎందుకంటే ఊర్లో కూడా ఉంది, వాళ్ళకి 2 అబ్బాయిలు కాబట్టి అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు అనమాట. ఊర్లో కూడా ఇల్లు ఉంది, ఇక్కడ కూడా 2 ఇల్లులు కట్టారు. ఇదిగోండి, గులాబీ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి కదా. ఎందుకంటే గులాబీ చెట్టు నాటారండి, స్టీల్ బిందులో నాటారు. ఎంతకో పువ్వు వచ్చింది చూసారా. అలాగే చూడండి, చిక్కుడు చెట్టు వేశారు. చిక్కుడుకాయలు అప్పటికే చాలా వచ్చేసాయటండి, అయిపోయి మీరు వచ్చేటప్పటికి అని అన్నది. ఇది మా గడ్డి కుప్ప అండి, షెడ్ అండి మాది. మా 4 అన్నదమ్ములవండి. ఇది కళ్ళమండి. చెట్లన్నీ ఉంటాయండి, ఒకటి కాదు, ఒకటి ఉంటుంది ఒకటి లేదని లేదు. పల్లెటూరులో ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయండి. చింత చెట్లు, వేప చెట్టు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మొక్కలు కాదండి, వంకాయ మొక్కలు, బీర చెట్లు, చిక్కుడుకాయ చెట్లు, అరటి చెట్లు. ఇంకా మొక్కలు అనేది లేదండి. ఇవన్నీ టమాటా, బెండకాయ చెట్లు కూడా ఉన్నాయి. నేను మీకు చూపించలేకపోయినా, లాస్ట్లో ఉన్నాయి, చిన్న మొక్కలు వచ్చాయండి ఇంకా నవి. ఇదండి చిక్కుడు చెట్లు అండి, అది మా తోటకోడలు గారి ఇల్లు. ముల్లంగ, టమాటా, క్యాబేజీ దుంప ఇప్పుడు ప్రస్తుతానికి అవి అయ్యి ఉన్నాయండి. టమాటాలు కూడాను అంత కాయలండి. చూస్తేనే అస్సలు నిజంగా వదలబుద్ధి వేయట్లేదు, కానీ అన్ని కాయలు వచ్చాయి ఇంకాను. చూసారు కదండి, చూడండి గుత్తులు వచ్చారండి టమాటాలు, గుత్తులు టమాటాలు ఇంత బాగుంటాయి చూడండి. కూరండి, నేను క్యాబేజీ దుంప మరి ఇది ముల్లంగ దుంప కూర వండానండి. నోట్లు వేస్తే వెన్నలా కరిగిపోయిందండి, అంత టేస్ట్ కూర. అంటే ఈ మొక్కలన్నిటికూను ఎరువుతోనే పండిస్తున్నారండి, అని మందు లేదు. ఎందుకంటే తిండికి అనమాట, ఇవి అమ్మనానికి కావు, తిండికే వేసుకున్నాము. అమ్మడం అవి ఏమి ఉండదు, ఇవి కాయగూరలు మాత్రం. ఇంకేవైతే ధాన్యము ఇవి అవైతే అమ్ముతారు, కానీ ఇవైతే రోజు వండుకొని తినడానికే. ఒక్క కాయగూరలు అయిపోయేవి అంటే బెండకాయ చెట్లు వేస్తారు, ఇవి అయిపోగానే బెండకాయ చెట్లు వండుతాయి అనమాట. వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు. నేను ఆ చివరికి వెళ్ళలేదండి. వంకాయ మొక్కలు, బెండకాయ మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు చూడండి, ఒకటి తీసాను నేను. మా బావగారు అన్నారు, వెళ్ళమ్మా కళ్ళంకి వెళ్ళి తీసుకో, ఎన్ని కావాలంటే అన్నీ కొనొద్దు అని చెప్పారండి. అందుకే వచ్చాను మా కళ్ళంకి. కానీ నేను ఒక క్యాబేజీ దుంప ఇది తీస్తాను చూడండి, చిన్నది తీసానండి. ఎందుకంటే పెద్దది తీయలేదు, ఒక్క పూటకే కదండి, అందుకు చిన్నది తీసుకున్నానండి. చూడండి, చాలా బాగుందండి కర్రీ మాత్రము, సూపర్గా ఉందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే భలేగుండండి. కొంచెం కనిపిస్తాను చూడండి, అదిగోండి పట్టుకున్నాను 2 దుంపలు అవి. ఇదిగోండి మా షెడ్లో చూడండి మా షెడ్లో టాటర్ ఉంది. అన్నీ ఉన్నాయండి, నాటుబళ్ళు 2 టాటర్లు అన్నీ ఉన్నాయండి, ఏం లేవని లేదు. పల్లెటూరులో ఎన్ని ఉండాలో అన్నీ కూడా ఉన్నాయండి. అది మాకు తెలిసిన వాళ్ళు ఇల్లండి, పెద్ద కళ్ళం అండి. ఇది ఎన్ని ఎకరాలో మరి నాకు తెలియదు, ఈసారి అడుగుతాను చెప్తానులేండి. ఇదిగోండి చెరువు, మా బావగారు చెరువు కూడా కట్టించారు. చేపలు కూడా వదులున్నారండి, కానీ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవ్వరూ లేరండి. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు, అందరి పిల్లలు కూడాను. లేకపోతే నేను భలే దిగి మీకు చేపలు చూపించుందును. నేను మొక్కల దగ్గరికి వెళ్ళి కాయగూరలు తీసుకున్నాక మా తోటకోడలు కేకేసిందండి, గోధుమ గొట్టాలు తయారు చేస్తాము, ఒకరికట ఎవరో కడుపుతూ ఉన్నారంట వాళ్ళ చుట్టాలు. చేని కిందకే మీ తోటకోడలకు పిలమన్నాను, పిల్లలేదు అని మా కోడలు అన్నది. అందరు 4-5 చేస్తున్నారండి, వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళు చేసుకుంటున్నారు.
చూడండి అప్పటికి చేశారు, నాకు పిలిచారు తెల్లవారి, కానీ నేను అప్పుడు పూజ చేసుకోవాలి కదండి, అందుకు చేశారు. ఎందుకంటే వాయిస్ మీకు డైరెక్ట్గా ఇవ్వలేదంటే గేదెల అరుపు, ఆవుల అరుపు, కుక్కల అరుపు, అందుకండి నేను ఇవ్వలేకపోయినా ఏమనుకోకండి. అదిగోండి మన నడిపి తోడుకోవాలండి ఆవిడ గవ్వలు చూడండి ఎంత బాగున్నాయి కదా. మా కిచెన్ చూపిస్తాను చూడండి. కిచెన్ అంతాను ముగ్గేసి ముగ్గు వేయక ముందే తోమేసుకొని అప్పుడు ముగ్గు వేసుకొని అప్పుడు దేవుడు పూజ చేసుకున్నానండి. పూజ చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను, నీట్గా అన్నీ చేసుకొని నేను మా కళ్ళంకి వెళ్ళానండి. సింక్ నుంచి కడిగేసానండి. మార్నింగ్ లేసి గిన్నెలు తోమేసి అప్పుడు ఆకలి కడిగి ముగ్గు పెట్టేసి స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడు మా కళ్ళంకి వెళ్ళానండి కూరగాయలు తీసుకురావడానికి. మా బావగారు మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకోమన్నారు. ఒక్క పూటకే కదండి, నైట్కి ఎలాగ టిఫినే. ఇదిగోండి చూడండి అంత బాగా నీట్. పొయ్యి కూడా నైట్కి అడిగేసాను, ముగ్గులు పెట్టుకున్నానండి. పొయ్యి మాత్రము అన్నీ నీట్గా తయారు చేసుకున్నానండి. వంట చేయాలి కదా. నేను మా కళ్ళ నుంచి వచ్చిన తర్వాత టమాటా, ఉల్లిపాయలు, క్యాబేజీ దుంప, ముల్లంగి దుంప అన్నీ కూడా కట్ చేసుకున్నాను. నేను మీకు హాయ్ అండి అని చెప్తున్నాను, హాయ్ గుడ్ మార్నింగ్ అండి అని చెప్పానండి. అదిగోండి క్యాబేజీ దుంప, ముల్లంగి దుంప కలిపిస్తే కట్ చేసాను. మరి చూపించలేదండి, కట్ చేయడం కూడా ఇంకేం చూపిస్తాము అని చెప్పేసి మరి నేను చూపించలేకపోయాను. పొయ్యి వెలిగించుకుంటున్నానండి. సింపుల్ కర్రీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే అక్కడ మసాలాలు అంటే అక్కడ దొరుకుతాయి, కానీ నేను ఏ కూరలకి మసాలా వేయనండి. ఎందుకంటే ఇప్పుడు అంతా హార్ట్ అటాక్ ప్రాబ్లం అవుతున్నాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను తక్కువ వేసుకుంటాను, కానీ ఇక్కడ కొట్టి చేసేసుకున్నాను అండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్కి చేయలేదు, అలా వేసుకున్నాను. గరిటె కోసం వెతుక్కుంటున్నానండి. చిన్న గరిటె అయితే బాగుంటుంది, ఎందుకని పెద్ద గరిటె తీసాను, అది ఉంచేసి చిన్న గరిటె తీస్తున్నానండి. అవన్నీ స్టీల్ సామాన్లు అన్నీ మా కోడలే తీసుకొచ్చిందండి. ఇంట్లో దిగేటప్పుడు అన్ని సామాన్లు ఆమె తీసుకొచ్చింది, స్టీల్ సామాన్లు అన్నీ. అక్కడ ఎక్కువ స్టీల్ సామాన్లే ఉంటాయండి. ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నానండి. అది మరి మాత్రం మీకు చూపించలేకపోయాను. అప్పటికి ఆకలి వేసేస్తుందండి, టిఫిన్ ఏం తినలేదు, ఆకలిగా ఉంది. చక్కగా ఉడికిపోయిందండి ఆయిల్లోన. టమాటా ముక్కలు అవి కొద్దిగా వేసేస్తే అవి బాగా ఉడికిపోయి, అంటే ఏంటంటే నోట్లో వేస్తే ఎన్నలా కరిగిపోయిందండి. అది ఎరువుతో పండించినవి కదండి, చాలా టేస్ట్గా ఉందండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకే పల్లెటూరు వాళ్ళు ఇప్పుడు హెల్తీగా ఉంటారండి, ఎందుకంటే గుండెలు పిండిలు వేయకుండా పండిస్తారనమాట. అందుకే బాగుంటుంది. మూత పెట్టేసుకోవడమేనండి మనము. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ వేయట్లేదు, ఎందుకంటే ఆ ఆయిల్లో చక్కగా మగ్గిపోయండి. వెన్నెలకు కరిగిపోద్ది, అలా కరిగిపోయిందండి. తినేటప్పుడు అండి అబ్బా ఎంత టేస్ట్ అంటే చెప్పలేనండి. ఏంటి మాలతే అంటే క్యాబేజీ దుంపకును ముల్లంగి దుంప టమాటా కూరకే నువ్వు అలాగ అవుతున్నావా మీరు అనుకోవచ్చు. మటన్ చికెన్ కూడా ఈ కూర దగ్గర చాలలేదండి, అంత టేస్ట్ అయ్యిందండి, అంత టేస్ట్. మూత పెట్టేసుకుంటున్నానండి. కొత్తిమీర, అదిగోండి కొత్తిమీర వేసుకుంటానండి. దగ్గర అయిపోయింది కర్రీ. ఆ కర్రీ కలుపుకొనే తినేసానండి, అంత అన్నం తినేసానండి. నిజం చెప్పాలండి, అంత టేస్ట్ అనిపించింది నాకు. చూస్తేనే మీకు తెలిసి ఉంటుంది. ఉప్పు కారం చూస్తానండి, టేస్ట్ చూడాలి కదా మరి. అన్నీ సరిపోయండి, ఏమీ వేయక్కర్లేదు. చాలా బాగుందండి అని చెప్తున్నానండి మీకు. మూత పెట్టేసుకుంటున్నాను. పొయ్య చాలా బాగుంది కర్రీ. రైస్ తర్వాత చేసుకుంటాను, వేడిగా రైస్ అని చెప్తున్నానండి మీకు. ఎందుకంటే తినేటప్పుడు ఆ ఊర్లో పెరుగు ప్యాకెట్ అండి అలాగ ఉంటాయి. ఆ పెరుగు ప్యాకెట్ మీకు నేను చూపిస్తున్నాను, మా పల్లెటూరులోన పాలు ప్యాకెట్టు. అదిగోండి వైజాగ్లో వేరే, అక్కడ వేరే. అంటే ఇక్కడ కూడా అలాంటిది ఉన్నాయి, లేవని లేదు. మనం ఎప్పుడు అది వాడతాను కదా. అందరికీ బాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.